ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హొర్జుమ్ అంటే వరల్డ్స్ ఆయిల్ గేట్ ని అఫీషియల్ గా క్లోజ్ చేసింది. దీనివల్ల ప్రపంచంలో 20% ఆయిల్ సప్లై ఆగిపోయింది. ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్స్ $200 అంటే అప్రాక్సిమేట్ గా ఇండియన్ రూపీస్ లో 18,000 ప్లస్ టచ్ అవుతుందని వార్నింగ్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇరాన్ మీద హెవీ అటాక్స్ స్టార్ట్ చేశాయి. దీనికి కౌంటర్ అటాక్ గా ఇరాన్ ఇప్పుడు ఆయిల్ గేట్ ని బ్లాక్ చేసింది. ఇండియా 88% ఆఫ్ ఆయిల్ బయట నుండే కొనాలి, కాబట్టి ఇది మన పాకెట్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూయల్ అండ్ గ్యాస్ క్రైసిస్. ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్ ఇప్పటికే $82 క్రాస్ అయింది. దీని వల్ల పెట్రోల్ 5 to 10 రూపీస్ పెరగచ్చు, కానీ రియల్ డేంజర్ ఎల్పిజి అండ్ ఎల్ఎన్జి గ్యాస్ తోటే ఉంది. నెక్స్ట్ ఈఎంఐ అండ్ ఇన్ఫ్లేషన్. ఆయిల్ రేట్స్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరిగి గ్రోసరీస్ అండ్ వెజిటబుల్ రేట్స్ డబుల్ అవుతాయి. దీని వల్ల ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు. అప్పుడు మీ హోమ్ అండ్ కార్ ఈఎంఐస్ తగ్గుతాయి అనుకుంటే ఇంకాస్త పెరిగేటట్టు ఉన్నాయి. మరి మన ఇండియా దగ్గర బ్యాకప్ ఏముంది? మన దగ్గర 10 days కి సరిపడా ఆయిల్ బ్యాంక్ రిజర్వ్ అయ్యి ఉంది. స్టాక్ ఆగదు, కానీ ఆల్టర్నేట్ కంట్రీస్ లైక్ యుఎస్ ఆర్ ఆఫ్రికా నుండి తెచ్చుకోవాలి అంటే షిప్పింగ్ టైం అండ్ కాస్ట్ డబల్ అవుతుంది. మరి గ్లోబల్ హబ్ సంగతి ఏంటి? దుబాయ్ అండ్ సౌదీలో ఉన్న యుఎస్ బేసెస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖతార్ ఆల్రెడీ గ్యాస్ ప్రొడక్షన్ హాల్ట్ ఆపేసింది. సో ఇది జస్ట్ పెట్రోల్ ఇష్యూ కాదు, టోటల్ ఎనర్జీ క్రైసిస్. సో వాట్స్ నెక్స్ట్? ప్రెసిడెంట్ ట్రంప్ వార్ 4 to 5 weeks ఉండొచ్చు అని చెప్పారు. మార్కెట్ మొత్తం క్రాష్ అవుతోంది. ఒకవేళ ఇరాన్ లో గవర్నమెంట్ మారితే ఫ్యూచర్ లో రేట్స్ తగ్గొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అలర్ట్ గా ఉండాలి. మరి నెక్స్ట్ మన పరిస్థితి ఏంటా అంటే నెక్స్ట్ 4 weeks చాలా క్రిటికల్ గా ఉండొచ్చు. గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గిస్తే తప్ప మన లాంటి కామన్ మ్యాన్ కి రిలీఫ్ రాదు. మన మంత్లీ బడ్జెట్ ని గ్రాసరీస్ నుండి ఫ్యూయల్ వరకు చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. వెస్ట్ ఏషియాలో టెన్షన్ తగ్గితే తప్ప మన పాకెట్ కి పీస్ రాదు.